గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐటీ పిల్లర్ ట్యూటోరియల్. సో మనమైతే లాస్ట్ వీడియోలో సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్స్ కోసం అయితే నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియోలో అయితే మనం సిఎస్ఎస్ బార్డర్స్ గురించి అయితే ఇంకా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో సిఎస్ఎస్ బార్డర్స్ కోసం అయితే మనం ఫస్ట్ 2 ఫైల్స్ అనేవి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ ఒకటి క్రియేట్ చేయండి, మళ్ళీ సిఎస్ఎస్ ఫైల్ అనేది ఇంకొకటి క్రియేట్ చేయండి. సో ఫైల్ నేమ్స్ అయితే మీకు నచ్చినవి అయితే మీరు ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనం సింటాక్స్ అయితే వచ్చు కదా అందరికీ, హెచ్టిఎంఎల్ సింటాక్స్ అనేది అయితే మనం రాయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్ టైప్ అని ఇచ్చేసిన తర్వాత మనం హెచ్టిఎంఎల్ సింటాక్స్ అనేది టోటల్గా అయితే రాయాల్సి ఉంటుంది. హెచ్టిఎంఎల్ ఓపెన్ ట్యాగ్ ఇంకా హెచ్టిఎంఎల్ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత దాంట్లో మనం హెడ్డింగ్ ట్యాగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత హెడ్డింగ్ ట్యాగ్లో మనం మన టైటిల్ ట్యాగ్ అయితే ఇవ్వాలి. సో టైటిల్ ఓపెన్ ట్యాగ్ ఇంకా టైటిల్ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత మన టైటిల్ నేమ్ అనేది మనం రాసుకోవాలి. సో నేను ఇక్కడ ఐటీ పిల్లర్ ట్యూటోరియల్ అని చెప్పి మన టైటిల్ నేమ్ అయితే రాస్తానన్నమాట. సో అప్పుడైతే ఏమవుతుంది, మన టైటిల్కి డిస్ప్లే అయిపోతుంది ఐటీ పిల్లర్ ట్యూటోరియల్ అని చెప్పేసి. ఓకే, ఇక్కడితో హెడ్డింగ్ పార్ట్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, బాడీ అనమాట. బాడీకి మనం ఏం యూజ్ చేస్తాం, బాడీ ఓపెనింగ్ ట్యాగ్ ఇంకా బాడీ క్లోజింగ్ ట్యాగ్. సో నేను ఇవి మళ్ళీ రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇంకా బాగా గుర్తుంటాయని చెప్పేసి. సో ఇక్కడ ఫస్ట్ నేనైతే ఒక హెడ్డింగ్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకుంటున్నాను. హెడ్డింగ్ ట్యాగ్లో మనం సిఎస్ఎస్ బార్డర్ గురించి అయితే నేర్చుకుంటున్నాం కదా. సో హెడ్డింగ్ అనేది అదే ఇస్తానమాట, సిఎస్ఎస్ బార్డర్స్ అని చెప్పి ఒక హెడ్డింగ్ ట్యాగ్ అయితే ఇస్తాను. సో ఇక్కడ అవుట్పుట్లో మన హెడ్డింగ్ ట్యాగ్ అనేది డిస్ప్లే అవుతుంది కదా. ఇప్పుడు మనం దీన్ని అయితే స్టైల్ చేయాలి. సో స్టైల్ చేయడానికి మనం సిఎస్ఎస్ ఫైల్ అనేది అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం టార్గెట్ చేయాలి, H1 ట్యాగ్ని టార్గెట్ చేయాలి, ఎందుకంటే సిఎస్ఎస్ బార్డర్స్ని స్టైల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి. సో H1 ట్యాగ్ని అయితే టార్గెట్ చేసి నేను ఇక్కడ ఏమి ఇస్తానంటే ఫస్ట్ మనం బార్డర్ అనేది ఇద్దాం. ఓకే, మన ఈ సిఎస్ఎస్ బార్డర్స్కి మనం బార్డర్ అనేది ఇద్దాం. సో దానికి మనం ఏం యూజ్ చేయాలి, ప్రాపర్టీ బార్డర్ అనేది యూజ్ చేయాలి. సో బార్డర్ అని యూజ్ చేసిన తర్వాత బార్డర్ స్టైల్ అనేది ఫస్ట్ మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ బార్డర్ స్టైల్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాను. యూజ్ చేసి బార్డర్ స్టైల్లో నేను సాలిడ్ అని చెప్పేసి వాల్యూ అయితే ఇస్తాను. ఇక్కడ నేను వాల్యూ ఇచ్చిన తర్వాత కూడా మన అవుట్పుట్ అనేది చేంజ్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు, మనం సిఎస్ఎస్ ఫైల్ అనేది హెచ్టిఎంఎల్ ఫైల్తో లింక్అప్ చేయాలన్నమాట. లింక్ చేయడానికి మనం ఏం చేస్తాం, హెడ్డింగ్ ట్యాగ్లో లింక్ అనే ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. సో లింక్ అని ఇచ్చేసిన తర్వాత రిలేషన్షిప్ అని ఇచ్చి అట్రిబ్యూట్ ఇచ్చి దాంట్లో మనం స్టైల్ షీట్ అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత హెచ్ రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. సో హెచ్ రిఫరెన్స్ అనేది ఏమి ఇవ్వాలి, మనం మన సిఎస్ఎస్ ఫైల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మన సిఎస్ఎస్ ఫైల్ నేమ్ ఏంటి, సిఎస్ఎస్ బార్డర్స్ డాట్ సిఎస్ఎస్ కదా, ఆ ఫైల్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత అదైతే మనకి లింకప్ అయిపోయి మన అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, బార్డర్ కలర్ అనమాట. సో బార్డర్ కలర్ యూజ్ చేసి మనం మన బార్డర్కి కలర్ అయితే ఇవ్వచ్చు. సో దానికోసం బార్డర్ కలర్ అనే ప్రాపర్టీ అయితే యూజ్ చేయాలి. ఓకేనా, యూజ్ చేసిన తర్వాత మన కలర్ అనేది మనం ఇవ్వాలి. సో నేను ఇక్కడ రెడ్ కలర్ అనేది ఇస్తాను. అప్పుడు మన బార్డర్ కలర్ అనేది అయితే రెడ్లోకి అయితే మారిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే బార్డర్ విడ్త్ అనమాట. సో దీన్ని యూజ్ చేసి మన బార్డర్ సైజ్ ఏదైతే ఉందో మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి నేను ఒక 10 పిక్సెల్స్ అనేది ఇస్తాను. సో 10 పిక్సెల్స్ అని ఇవ్వడం వల్ల ఏమవుతుంది, మన బార్డర్ది సైజ్ ఏదైతే ఉందో అదైతే ఇంక్రీజ్ అవుతుంది. ఇలా అయితే ద సైజ్ అనేది బ్రాడ్గా అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ ఈ బార్డర్ స్టైల్స్ అనేటివి ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అయితే సాలిడ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సాలిడ్ అంటే అంతా ఈక్వల్గా కలర్ అయితే ఇలా నార్మల్గా మనకు ఒక బార్డర్లా అయితే వచ్చేస్తుంది అనమాట, సాలిడ్ అని ఇవ్వడం వల్ల, రైట్. నెక్స్ట్ వచ్చేసి డాష్డ్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇలా డాషెస్గా అయితే మన బార్డర్ అనేది మనకి ఇస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో నేను ఇక్కడ 10 పిక్సెల్స్ ఇచ్చాను, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందని చెప్పి. ఇప్పుడు అదే విడ్త్ని మనం ఓన్లీ 1 పిక్సెల్స్ అని చేసామనుకోండి, అప్పుడు మన బార్డర్ సైజ్ అనేది చిన్నగా అవుతుంది కదా. సో ఇలా చిన్న డాషెస్లో అయితే మన బార్డర్ అనేది అయితే వస్తుంది అనమాట. సో దీన్ని అయితే డాష్డ్ అని అయితే అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, డాటెడ్. ఓకే, సో దీన్ని ఇప్పుడు నేను డాటెడ్ అని ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది, బార్డర్లో డాట్స్ అనేటివి వస్తాయి అనమాట. ఇలా డాట్స్తో అయితే మన బార్డర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని 1 పిక్సెల్ చేస్తాను. అప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది చిన్న డాట్స్తో ఒక బార్డర్ అనేది అయితే ఫామ్ అవుతుంది. సో దీన్ని అయితే డాటెడ్ అని అంటారనమాట. నెక్స్ట్ స్టైల్ ఏంటి, డబల్. సో డబల్ అని ఇవ్వడం వల్ల ఏమవుతుంది, మన బార్డర్ అనేది డబల్ లైన్స్లో అయితే వస్తుంది అనమాట. ఇలా డబల్ లైన్స్లో మన బార్డర్ అనేది అయితే వస్తుంది అనమాట. సో దీన్ని అయితే డబల్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, గ్రోవ్. సో ఇది ఏం చేస్తుంది అనేది చూద్దాం. సో గ్రోవ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కలర్ షేడింగ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట.
సో దీని స్పెల్లింగ్ వచ్చేసి GROOVE అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి బాగా. నేను ఇక్కడ రెడ్ కలర్ అనేది ఇచ్చాను కదా! సో రెడ్ కలర్‌కి కొంచెం డార్క్‌గా ఉండే కలర్‌ని అయితే చూస్ చేసుకుంటుంది. చూస్ చేసుకొని టాప్‌లో ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో ఫస్ట్ డార్క్ కలర్ అనేది ఇచ్చి, ఆ తర్వాత మనం తీసుకున్న కలర్‌ని అయితే ఇస్తుందనమాట. ఇంకొచ్చేసి బాటమ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్‌లో మనం చూస్ చేసుకున్న కలర్ అనేది ఇచ్చేసి లోపల మాత్రం డార్క్ షేడ్ అనేది అయితే ఇస్తుందనమాట. సో ఇదొచ్చేసి గ్రోవ్ గురించి. నెక్స్ట్ రిడ్జ్ అనమాట. సో ఇదొచ్చేసి గ్రోవ్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. సో దీని స్పెల్లింగ్ వచ్చేసి RIDGE. సో ఇది గ్రోవ్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే ఆపోజిట్‌గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీకు క్లియర్‌గానే అర్థమవుతుంది. టాప్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది ఒక కలర్‌లో ఉంటుంది. అండ్ రైట్ అండ్ బాటమ్ అనేది ఒక కలర్‌లో ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ డిఫరెన్సెస్ అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది 2 లైన్స్‌లో అయితే మనకు కలర్ షేడింగ్ అనేది ఇస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇన్సర్ట్ అనమాట. సో ఇన్సర్ట్ అవుట్‌పుట్ ఎలా ఉంటుందో ఫస్ట్ చూద్దాం. చూసిన తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ అవుట్‌పుట్ చూడండి. మనకి టాప్‌లో ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో కొంచెం డార్క్ షేడ్ అయితే వచ్చింది. ఇంకా రైట్ హ్యాండ్ సైడ్‌లో బాటమ్‌లో అయితే నార్మల్‌గా రెడ్ కలర్ అనేది అయితే వచ్చిందనమాట. సో ఇది సిమిలర్‌గా దేనికుంది? గ్రోవ్‌కి సిమిలర్‌గా ఉందనమాట. దాంట్లో మనకి డబుల్ లైన్స్ వస్తాయి. కానీ దీంట్లో మనకి సింగిల్ లైన్సే వస్తాయన్నమాట. ఓకేనా? సో ఇదొచ్చేసి ఇన్సెట్ కోసం. ఇన్సెట్‌కి ఆపోజిట్‌గా మనకి ఔట్‌సెట్ అనేది కూడా ఉంటుంది. సో అది కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. ఈ ఔట్‌సైడ్ అనేది ఏం చేస్తుంది? రైట్ హ్యాండ్ సైడ్ ఇంకా బాటమ్ కలర్ అనేటివి డార్క్‌గా ఉంచుతుంది. మనం ఏదైతే కలర్ చూస్ చేసుకుంటామో ఆ కలర్‌ని అయితే టాప్‌కి ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌కి అయితే ఇస్తుందన్నమాట. సో ఇన్సెట్, ఔట్‌సెట్ అనేటివి 2 ఆపోజిట్‌గా ఉంటాయి. నెక్స్ట్ నన్ అనమాట. నన్ ఇవ్వడం వల్ల మనకి ఎలాంటి బార్డర్ అనేది అయితే ఉండదన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి మనకి హైడెన్ అనే వాల్యూ కూడా ఉంది. సో ఇది ఇవ్వడం వల్ల మన బార్డర్ అయితే ఉంటుంది. కానీ అదైతే మనకి కనిపించదనమాట. సో హైడెన్ అని ఇవ్వడం వల్ల. నెక్స్ట్ ఇంకొకటి సాలిడ్. సాలిడ్ అని ఇవ్వడం వల్ల మన బార్డర్ అనేది అయితే కాన్స్టాంట్‌గా వస్తుందనమాట. ఎలాంటి గ్యాప్స్ లేకుండా స్ట్రెయిట్‌గా అయితే వస్తుంది. ఇంకా 4 సైడ్స్‌లో కూడా కలర్ అనేది ఒకటే ఉంటుంది. ఎలాంటి కలర్ షేడ్ అనేది ఉండకుండా కలర్ అనేది కాన్స్టాంట్‌గా అన్నిట్లో సేమ్‌గా అయితే ఉంటుందనమాట. సో ఇదొచ్చేసి బార్డర్ స్టైల్స్ గురించి అయితే డీప్ ఎక్స్‌ప్లనేషన్ అనమాట. అందరికి క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు బార్డర్ విడ్త్ గురించి అయితే తెలుసుకుందాం. బార్డర్ విడ్త్స్ అనేటివి ఎలా ఉంటాయి అనేది అయితే నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో HTMLలో నేను మళ్ళీ ఒక హెడ్డింగ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాను. ఈసారి మనం హెడ్డింగ్ వచ్చేసి హెడ్డింగ్ 2 అనేది అయితే యూజ్ చేద్దాం. యూజ్ చేసి నేను దాంట్లో బార్డర్ విడ్త్ అనేది ఇస్తాననమాట. అప్పుడు మన టెక్స్ట్ అనేది అయితే వస్తుంది. సో ఇప్పుడు ఈ టెక్స్ట్‌ని అయితే మనం స్టైల్ చేద్దాం. సో దీన్ని స్టైల్ చేయడానికి మనం ఇప్పుడు ఏం యూజ్ చేయాలి? ఏం టార్గెట్ చేయాల్సి ఉంటుంది? H2ని అయితే టార్గెట్ చేయాలి. సో దానికి H2ని టార్గెట్ చేసి ఆ తర్వాత మనం ఈ బార్డర్ విడ్త్ అనేటివి ఎలా ఉంటాయి అనేది అయితే చూద్దాం. బార్డర్ విడ్త్ కోసం అయితే మనం బార్డర్ విడ్త్ అనే ప్రాపర్టీ అయితే యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత నేను ఇక్కడ 1 పిక్సెల్ అని అయితే ఇస్తాననమాట. సో ఫస్ట్ మనం విడ్త్ అని ఓన్లీ పిక్సెల్స్ ఇస్తే సరిపోదు. ఫస్ట్ మనం మెయిన్‌గా ఇవ్వాల్సింది స్టైల్ అనమాట. సో మనం బార్డర్ స్టైల్ అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం అయితే బార్డర్ స్టైల్ అనే ప్రాపర్టీ అయితే యూజ్ చేయాలి. సో నేను ఇక్కడ బార్డర్ స్టైల్ అనేది అయితే డబల్ అయితే తీసుకుంటాననమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మన బార్డర్ అనేది ఇప్పుడు డబల్ లుక్ అయితే వచ్చింది కదా! సో ఇప్పుడు నేను మెయిన్‌గా విడ్త్ కోసం చెప్తాను. మనం విడ్త్ అనేది ఎన్ని టైప్స్‌లో ఇవ్వచ్చు అనేది అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇక్కడ 1 పిక్సెల్ అని ఉంది కదా! నేనైతే ఇప్పుడు దీన్ని 5 పిక్సెల్స్ అని ఇస్తాను. అప్పుడు మన బార్డర్ సైజ్ అనేది అయితే పెరిగిపోతుందనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సైజ్ అనేది కొంచెం అయితే ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఇదే నేను 10 పిక్సెల్స్ ఇస్తే ఇంకొంచెం అయితే ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇలా అయితే మనం విడ్త్ అనేది పిక్సెల్స్‌లో సెట్ చేసుకోవచ్చు. ఇదే బార్డర్ విడ్త్‌ని మనమైతే సెంటీమీటర్స్‌లో కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. అదెలా అంటే పిక్సెల్స్ ప్లేస్‌లో మనం సెంటీమీటర్స్ అని ఇవ్వాలి. సో నేను ఇక్కడ 10 పిక్సెల్స్ అని ఉంది కదా! ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ 1 సెంటీమీటర్ అనైతే ఇస్తాను. అప్పుడు బార్డర్ అనేది అయితే 1 సెంటీమీటర్‌కి అయితే మారిపోతుందనమాట. అంటే సెంటీమీటర్స్‌లో తీసుకుంటుందది. ఓకే. ఇప్పుడు అదే సెంటీమీటర్స్‌ని మనం 0.2 అనే సెంటీమీటర్స్ అయితే ఇద్దాం. అప్పుడు మన బార్డర్ అనేది అయితే 0.2 సెంటీమీటర్స్‌లోకైతే కన్వర్ట్ అవుతుందనమాట. ఇలా సెంటీమీటర్స్‌లో కూడా మనం ఇవ్వచ్చు. 0 పాయింట్ అని యూజ్ చేసి కూడా మనం ఇవ్వచ్చు. లేదంటే మనం ఇప్పుడు మీడియం అని ఇస్తే మన బార్డర్ అనేది మీడియంలోకి మారిపోతుంది. మనం ఇలా మీడియం అనే కాకుండా థిక్, థిన్ అని కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ థిక్ అని ఇస్తాను. అప్పుడు మన బార్డర్ అనేది అయితే థిక్‌గా అయితే మారుతుంది. లేదా మనం థిన్ అని ఇవ్వచ్చు. థిన్ అని ఇస్తే మన బార్డర్ సైజ్ అనేది అయితే థిన్‌గా మారిపోతుందనమాట విడ్త్ అనేది. ఇలా మీడియం, థిక్, థిన్ అనేటివైతే మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తాను. నేను ఇక్కడ 10 పిక్సెల్స్ అని ఇచ్చాను కదా! సో ఈ 10 పిక్సెల్స్ అనేది 4 సైడ్స్‌కి కూడా మనకి యాడ్ అయిపోతుంది. అదే 10 పిక్సెల్స్ పక్కన నేను జస్ట్ 5 పిక్సెల్స్ అనేది ఇచ్చాను. అప్పుడేమవుతుంది అంటే
ఫస్ట్ ఇచ్చిన 10 పిక్సెల్స్ ఏదైతే ఉందో అది టాప్‌కి ఇంకా బాటమ్‌కి అయితే అప్లై అవుతుందన్నమాట. 5 పిక్సెల్స్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంకా రైట్ హ్యాండ్ సైడ్‌కి అప్లై అవుతుంది. సో, ఒకటే ఆప్షన్ ఇస్తే అంటే ఒకటే పిక్సెల్ ఇస్తే అది 4 సైడ్స్ అప్లై అవుతుంది. 2 పిక్సెల్స్ అనేటివి ఇస్తే ఫస్ట్ ఇచ్చిన పిక్సెల్ అనేది టాప్‌కి, బాటమ్‌కి అప్లై అవుతుంది. సెకండ్ ఇచ్చిన పిక్సెల్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ అయితే అప్లై అవుతుందన్నమాట. మళ్ళీ మనం థర్డ్‌కి ఇంకొక పిక్సెల్ అనేది ఇచ్చామనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 1 పిక్సెల్ అనేది ఇచ్చాను. అప్పుడేమవుతుంది ఫస్ట్ ఇచ్చిన పిక్సెల్ ఏమో టాప్‌కి అప్లై అవుతుంది. మిడిల్‌లో ఇచ్చిన పిక్సెల్ ఏదైతే ఉందో అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంకా రైట్ హ్యాండ్ సైడ్‌కి అప్లై అవుతుంది. అండ్ లాస్ట్‌లో ఇచ్చిన పిక్సెల్ అనేది బాటమ్‌కి అయితే అప్లై అవుతుంది. ఇప్పుడు నేను ఈ 1 పిక్సెల్ అనేది 15 పిక్సెల్స్ చేస్తాను. అప్పుడు మన బార్డర్ సైజ్ అనేది బాటమ్ బార్డర్ సైజ్ అనేది అయితే పెరిగిపోతుందన్నమాట. సో, నెక్స్ట్ ఇక్కడ 15 పిక్సెల్స్ పక్కన నేను ఇంకొక పిక్సెల్ 20 పిక్సెల్ అని ఇస్తాను. ఇప్పుడేమవుతుంది అంటే, మనం ఫస్ట్ ఇచ్చిన పిక్సెల్ ఏం చేస్తుంది, అదైతే టాప్‌లో ఉంటుంది. 10 పిక్సెల్స్ అనేదైతే మనకు టాప్‌లో ఉంటుంది. 5 పిక్సెల్స్ అనేదైతే రైట్ హ్యాండ్ సైడ్‌లో తీసుకుంటుందనమాట. అండ్ నెక్స్ట్ 15 పిక్సెల్స్ అనేది బాటమ్‌లో తీసుకుంటుంది. ఆ తర్వాత 20 పిక్సెల్స్ ఏదైతే ఉందో అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో తీసుకుంటుంది. ఇది ప్రొసీజర్ అనమాట. ఫస్ట్ టాప్ తీసుకుంటుంది. ఆ తర్వాత రైట్ హ్యాండ్ సైడ్, ఆ తర్వాత బాటమ్, ఆ తర్వాత వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఈ ప్రొసీజర్‌లో పిక్సెల్స్ అనేటివి అయితే మనకు అప్లై అవుతాయి అనమాట. సో, ఇక్కడ నేను నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది తీసుకుంటాను. సో, ఈ పారాగ్రాఫ్ ట్యాగ్‌లో నేను ఆ ప్రొసీజర్ అనేది మీకు రాసి చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే మనకి టాప్ అనేది ఉంటుంది. టాప్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం రైట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం బాటమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బాటమ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం లెఫ్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి అవుట్‌పుట్ అయితే వచ్చింది. పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఇచ్చాం కాబట్టి, నేనిప్పుడు ఈ పారాగ్రాఫ్ ట్యాగ్‌ని స్టైల్ చేయాలనుకుంటున్నాను. దానికోసం అయితే మనం పారాగ్రాఫ్ ట్యాగ్‌ని అయితే టార్గెట్ చేయాల్సి ఉంటుంది. సో, సీఎస్ఎస్ ఫైల్‌లోకెళ్ళి మనం పారాగ్రాఫ్ ట్యాగ్‌ని ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ కర్లీ బ్రాకెట్స్‌లో మనం స్టైల్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ నేనైతే బార్డర్ స్టైల్ అనేది అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో, బార్డర్ స్టైల్ అనేది నేను ఇక్కడ సాలిడ్ అనేది అయితే సెలెక్ట్ చేసుకుంటా. నెక్స్ట్ మనమైతే బార్డర్ విడ్త్ అనేది అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో, విడ్త్ అనేది కొంచెం బ్రాడ్‌గా ఇద్దాం. సో, దానికోసం నేను ఇక్కడ బార్డర్ విడ్త్‌లో 5 పిక్సెల్స్ అనేది ఇస్తాను. నెక్స్ట్ మనం బార్డర్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో, ఈ కలర్ అనేది అయితే నేను 4 సైడ్స్‌లో కూడా ఇస్తానన్నమాట. టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్ అన్నిటికి కూడా నేనైతే కలర్ అనేది ఇస్తాను. సో, ఫస్ట్ కలర్ అనేది మనం రెడ్ అనేది అయితే ఇద్దాం. సో, ఓన్లీ రెడ్ కలర్ ఇచ్చినప్పుడు ఇది 4 సైడ్స్‌లో కూడా రెడ్ కలర్ అనేది అయితే అప్లై అయిపోతుంది. రెడ్ పక్కన నేను ఇప్పుడు ఇంకొక కలర్ అనేది ఇస్తాను. అప్పుడు అదేమవుతుంది, ఇక్కడ నేను సపోజ్ బ్లూ కలర్ ఇచ్చాననుకోండి. ఫస్ట్ రెడ్ ఇచ్చిన కలర్ అయితే టాప్ అండ్ బాటమ్‌కి అయితే అప్లై అవుతుంది. ఆ తర్వాత బ్లూ ఇచ్చిన కలర్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది అయితే అప్లై అవుతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ యెల్లో గ్రీన్ అనే కలర్ అయితే ఇస్తాను. ఇక్కడ మనం 3 కలర్స్ అనేది ఇచ్చాం కదా! సో, ఫస్ట్ ఇచ్చిన కలర్ అయితే టాప్‌కి అప్లై అవుతుందన్నమాట. సెకండ్ ఇచ్చిన కలర్ అయితే బ్లూ అనేది రైట్ హ్యాండ్ సైడ్ ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే అప్లై అవుతుంది. అండ్ లాస్ట్‌గా ఫైనల్‌గా ఇచ్చిన కలర్ అయితే యెల్లో గ్రీన్ ఉంది కదా! అదైతే బాటమ్‌లో అయితే అప్లై అవుతుంది. ఫైనల్‌గా నేను బ్లాక్ కలర్ అనేది అయితే ఇస్తాను. సో, ఇప్పుడేమవుతుంది అంటే ఫస్ట్ ఇచ్చిన కలర్ అనేది టాప్‌లో ఉంటుంది. సెకండ్ ఇచ్చిన కలర్ అయితే రైట్ హ్యాండ్ సైడ్‌లో ఉంటుంది. థర్డ్ ఇచ్చిన కలర్ అయితే బాటమ్‌లో ఉంటుంది. ఫోర్త్ ఇచ్చిన కలర్ అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో ఉంటుంది. ఈ ఫార్మాట్‌లో అయితే స్టైల్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక బార్డర్ షార్ట్ హ్యాండ్ అనేది చూపిస్తాను. సో, దానికి ఇక్కడ హెచ్3 ట్యాగ్ అనేది యూజ్ చేసి దాంట్లో అయితే బార్డర్ షార్ట్ హ్యాండ్ అని అయితే రాస్తాననమాట. సో, ఇక్కడ బార్డర్ షార్ట్ హ్యాండ్ అంటే ఏంటి? మనం ఇప్పుడు ప్రతీది బార్డర్ విడ్త్, బార్డర్ స్టైల్, బార్డర్ కలర్ ఇలా స్పెసిఫిక్‌గా అయితే మెన్షన్ చేస్తున్నాం కదా! అలా కాకుండా ఈ బార్డర్ షార్ట్ హ్యాండ్ అనేది యూజ్ చేసి మనం అన్నీ ఒకటే లైన్‌లో అయితే స్టైల్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ నేనైతే బార్డర్ అనే ప్రాపర్టీ అయితే యూజ్ చేస్తాననమాట. సో, ఇక్కడ సీఎస్ఎస్ ప్రాపర్టీ బార్డర్ అనేది యూజ్ చేసి సింగిల్ బార్డర్ అనే ప్రాపర్టీ అయితే యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, మన బార్డర్‌ది సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. విడ్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, దానికోసం అయితే నేను ఇక్కడ ఒక 5 పిక్సెల్స్ అనేది అయితే ఇస్తాను. ఇచ్చిన తర్వాత సెకండ్ ఆప్షన్‌లో మనమైతే ఖచ్చితంగా బార్డర్ స్టైల్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలనమాట. బార్డర్ స్టైల్ అనేది సెలెక్ట్ చేసుకుంటేనే మనకు అవుట్‌పుట్‌లో కనిపిస్తుంది. లేదంటే కనిపించదు. సో, సెకండ్ ఆప్షన్ అనేది రిక్వైర్డ్ అండ్ మ్యాండేటరీ. ఓకే. సో, అండ్ ఇక్కడ నేను లాస్ట్ ఆప్షన్‌లో అయితే మనం కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడ యెల్లో కలర్ అనేది అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇంకొక హెడ్డింగ్ ట్యాగ్ అయితే తీసుకుంటాననమాట. ఈసారి నేను హెడ్డింగ్ 4 అనే ట్యాగ్ అయితే తీసుకుంటాను. తీసుకొని దాంట్లో అయితే నేను ఇప్పుడు రౌండెడ్ బార్డర్స్ అని అయితే ఇస్తాననమాట. సో, ఇప్పుడు ఈ టెక్స్ట్‌ని అయితే స్టైల్ చేయడానికి నేను హెచ్4 అయితే టార్గెట్ చేయాల్సి ఉంటుంది. సో, హెచ్4 అని ఇచ్చేసి కర్లీ బ్రాకెట్స్ అనేటివి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ సింగిల్ బార్డర్ అనే ప్రాపర్టీ అయితే యూజ్ చేసుకుంటాను. సో, బార్డర్ ప్రాపర్టీ అనేది యూజ్ చేసి నేను దాంట్లోనే విడ్త్, బార్డర్ స్టైల్ అండ్ బార్డర్ కలర్ అనేది అయితే ఒకటే లైన్‌లో వచ్చేలా అయితే ఇస్తాననమాట. ఇచ్చేసిన తర్వాత మనం రౌండెడ్ బార్డర్ కోసం అయితే బార్డర్ రేడియస్ అనే ప్రాపర్టీ అయితే యూజ్ చేస్తామనమాట.
సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మన బార్డర్ ఏదైతే ఉందో దాని ఎడ్జెస్ అనేటివి చాలా షార్ప్గా ఉన్నాయి కదా. సో ఈ బార్డర్ రేడియస్ అనేది యూజ్ చేసి ఆ ఎడ్జెస్ అనేటివి మనం రౌండెడ్గా మార్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 పిక్సెల్ అనేది ఇస్తాను. 1 పిక్సెల్ అనేది ఇవ్వగానే మన ఎడ్జెస్ అనేటివి అయితే స్లైడ్గా రౌండెడ్గా అయితే మారిపోయాయి అనమాట. సో ఇప్పుడు ఇదే ప్లేస్లో నేను 10 పిక్సెల్స్ అనేది అయితే ఇస్తాను. సో అప్పుడు మన బార్డర్ ఎడ్జెస్ అనేటివి ఇంకా రౌండ్గా అయితే మారిపోయాయి. సో ఇలా అయితే మన ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో బార్డర్వి అవైతే మనం షేప్ చేయవచ్చు, రౌండెడ్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 50 పిక్సెల్స్ అనేది ఇస్తాను. అప్పుడు మన బార్డర్ షేప్ అనేది అయితే కొంచెం ఇలా అయితే మారుతుందన్నమాట. ఇలా పిక్సెల్సే కాకుండా పర్సెంటేజ్ అనేది కూడా యూజ్ చేసుకొని మన బార్డర్ షేప్ అనేది అయితే మనం మార్చుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ H3 ట్యాగ్ అనేది ఉంది కదా. సో దీంట్లో మనకు బార్డర్ కలర్ అనేది అయితే ఎల్లోలో ఉంది. సో దీనికి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇస్తాను. సో దానికైతే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ అయితే యూజ్ చేయాలి. యూజ్ చేసి మనకు నచ్చిన కలర్ అనేది మనం ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ బ్లూ వాలెట్ అనే కలర్ అయితే చూస్ చేసుకున్నాను. చూస్ చేసుకోగానే మన బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ బ్లూ వాలెట్లోకి మారిపోయింది. ఆ తర్వాత నేను ఒక RGB కలర్ అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కలర్ షేడ్ అనేది అయితే మారిపోయింది అనమాట. సో ఇలా అయితే బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేటివి కూడా సెట్ చేసుకోవచ్చు. సేమ్ నేను ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ 1 ఉంది కదా, H1 ట్యాగ్ అనేది ఉంది కదా, దాంట్లో కూడా నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అయితే మారుస్తానమాట. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను ఒక గ్రీన్ కలర్ షేడ్ అనేది తీసుకుంటాను. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది గ్రీన్ కలర్లోకి అయితే మారిపోయింది. ఇలా మనం బార్డర్స్ అనేటివి స్టైల్ చేసుకోవచ్చు. వాటి బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేటివి కూడా మనం ఇవ్వచ్చు CSS స్టైల్స్ అనేటివి యూస్ చేసి. నెక్స్ట్ పార్ట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.